హాయ్ అండి. ఈరోజు మనం రిజల్యూమ్లో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అవుట్పుట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడదాం. అవుట్పుట్లో ఎట్లా కాన్ఫిగరేషన్ చేసుకుంటాం, ఒక చిన్న సెటప్ చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవుట్పుట్లో ఉన్న ఈ చిన్న చిన్న వీటి గురించి చిన్నగా తెలుసుకుందాం. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసేబుల్ అనేది ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మనం ఎప్పుడైనా సరే మర్చిపోయి డిస్ప్లే 1లో కానీ డిస్ప్లే 2లో కానీ ఫుల్ స్క్రీన్ ఇచ్చేసి కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ డి, అంటే ఇక్కడ డిసేబుల్ పైన కంట్రోల్ షిఫ్ట్ డి అనేది ఏదైతే ఉందో అది మనం ఎలాంటి అవుట్పుట్, మన ఇప్పుడు ఇది ఫుల్ స్క్రీన్ అయిన తర్వాత కంట్రోల్స్ మన చేతిలో ఉండవు, కర్జర్ కనపడదు, అసలు ఎస్కేప్ కొడితే ఎస్కేప్ అవ్వదు, ఎలాంటి పాసిబిలిటీస్ ఉండవు అనమాట. సో ఇలాంటి సీన్లో మనకి కంట్రోల్ షిఫ్ట్ డి అనేది డిసేబుల్, ఇది డిసేబుల్కి షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ డి అనేది యూజ్ అవుతుంది. సో ఈ డిస్ప్లే 1 వచ్చేసి కంప్లీట్ మనం యూజ్ చేస్తున్న మానిటర్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ది కానీ డెస్క్టాప్ది కానీ మనం యూజ్ చేస్తున్న మానిటర్ డిస్ప్లే 1 లెక్క కన్సిడర్ చేస్తుంది. సో అందుకే డిస్ప్లే 1 కొట్టగానే మనకు ఫుల్ స్క్రీన్గా దీంట్లో ఏదైతే మనం యూజ్ చేస్తున్న రిజల్యూమ్ మానిటర్ ఏదైతే ఉంటుందో కంట్రోల్ మానిటర్, దాంట్లో ఫుల్ స్క్రీన్ అయిపోతుంది అనమాట. దాన్ని తీయడానికి కంట్రోల్ షిఫ్ట్ డి అనేది మనం ప్రెస్ చేస్తాం. ఈ డిస్ప్లే 1కి మేజర్గా యూజ్ అవుతుంది. లేదంటే సడన్గా పవర్ పోయింది, ప్రాసెసర్ డిస్కనెక్ట్ కాగానే ఆటోమేటిక్గా డిస్ప్లే 2 కాస్త డిస్ప్లే 1 అయిపోయి ఇది ఫుల్ స్క్రీన్గా వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు. సో అలాంటి టైంలో ఈ యొక్క కీని అయితే 100% గుర్తుంచుకుంటే బెటర్ అండి. కంట్రోల్ షిఫ్ట్ డి అనేది మాత్రం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి, డిసేబుల్ ఆప్షన్. అండ్ దాని తర్వాత డిస్ప్లే 2, ఈ డిస్ప్లే 2 కొట్టగానే ఏదైతే మన ఎక్స్టెండ్ డిస్ప్లే, ఇక్కడ మనం ఎక్స్టెండ్లో ఏదైతే పెట్టుకుంటామో ఆ ఎక్స్టెండ్ డిస్ప్లే ఏదైతే ఉందో మనకి ఇందులో డిస్ప్లే 2 లాగా కనబడుతుంది అనమాట. డిస్ప్లే 2 అలా కొట్టగానే ఫుల్ స్క్రీన్ ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న కాంపోజిషన్ మానిటర్ ఉందో యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే 2లో ప్రాసెసర్లో లేదంటే స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ లాగా కనపడుతుంది అనమాట. సో దాని తర్వాత అడ్వాన్స్ అవుట్పుట్ అంటే కంప్లీట్ మనం వర్క్ అంతా దీంట్లోనే చేస్తామన్నమాట. సో చిన్న ఒక సెటప్ చేసి చూపిస్తాను, అడ్వాన్స్ అవుట్పుట్లో ఉండే ఆప్షన్స్ ఏంటి సంగతి అని. సో ఎగ్జాంపుల్ ఒక సెటప్ని తీసుకుంటే, రైట్, సో ఈ యొక్క సెటప్ని తీసుకుంటే దీన్ని ఎట్లా మనం సెట్ చేసి అవుట్పుట్లో ఇస్తామనేది క్లియర్గా చూద్దాం ఈరోజు. దీంట్లో నేను ఒక 3 పిల్లర్స్ తీసుకున్నా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఒక 3 పిల్లర్స్ తీసుకున్నా. అండ్ ఇది స్కర్టింగ్, అండ్ ఇది సెంటర్ స్క్రీన్ అనుకుందాం. ఇది సంగీత్ అనుకోండి, యాన్యువల్ డే అనుకోండి, ఏదో ఒక చిన్న ఈవెంట్ది సైజ్ అనుకుంటే. సో మనకి దీంట్లో వచ్చేసి 1 2 3 4 5 6, లెఫ్ట్ సైడ్ 6, రైట్ సైడ్ 6 అండ్ సెంటర్ 8 ప్యానల్స్ ఉన్నాయి. కంప్లీట్గా దీని విడ్త్ వచ్చేసి 8 ప్యానల్స్, హైట్ వచ్చేసి 6 + 1 7 ప్యానల్స్ హైట్ అనమాట. సో దీన్ని నేను ఎలా నేనే ఈవెంట్కి వెళ్తే ఎట్లా చేస్తాను అనేది మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో మనం దాని సైజ్ తీసుకోవాలన్నమాట. ఏదైతే దీని ఓరియంటేషన్ ఉందో, దీని సైజ్ ఉందో, దీని సైజ్ మీన్స్ ఇది ఒక వైడ్ స్క్రీన్ లాగా కనపడుతుంది. దీని ఎగ్జాక్ట్ సైజ్ని మ్యాచ్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ నాది 120 పిక్సెల్ ఉన్న బల్బు P4.8 అనుకుంటే 120 పిక్సెల్ ఉన్న బల్బు P4.8 అనుకుంటే, సో నా విడ్త్ వచ్చేసి 20 ప్యానల్స్ అనమాట, 120 × 20. అండ్ దీంట్లో హైట్ వచ్చేసి 7 ప్యానల్స్ అనమాట, 7 × 120. సో ఇది నా రిజల్యూషన్ అవుతుంది అనమాట. ఈ ఇంటూ అనే సింబల్ ఎట్లా వచ్చిందని అడగండి. 120 న్యూమరిక్ కీబోర్డ్లో 120 ఎంటర్ చేసిన తర్వాత పైన స్టార్ ఉంటుంది. స్టార్ అనేది ఇంటూ లెక్క పనిచేస్తుంది. ఇంటూ అంటే మల్టిప్లికేషన్. సో 120 × 20 అని ఇట్లా ఎంటర్ చేసి పక్కనే క్లిక్ చేయగానే దాని సైజ్ ఏముందో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ కూడా 7 × 120 అని క్లిక్ చేయగానే దాని సైజ్ ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. మనం క్యాలిక్యులేటర్లో సపరేట్గా తీసుకొని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది అయిపోయింది. దాని తర్వాత ఈ సైజ్ అనేది నాకు ఏదైతే ఉందో
కంప్లీట్ నాకు దానికి సూటబుల్ సైజ్ వచ్చింది అనమాట. సో నేను ఇప్పుడు అడ్వాన్స్ అవుట్పుట్లో వెళ్ళి స్క్రీన్ 1లో నేను ఈ పిల్లర్స్ని ఏదైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో, సో ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి పిల్లర్స్ కానీ ప్రతిదానికి ఒక స్లైస్ లాగా క్రియేట్ చేసి నేను ఒక బార్డర్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ని తీసుకున్నాను. సెంటర్ కాకుండా లెఫ్ట్ సైడ్ నుండి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ ఏంది, ఒక స్లైస్కి సైజ్ ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఉంటాయన్నమాట. ఈ ప్యానల్ ఏంటంటే 2 ప్యానల్స్ విడ్త్ ఉంది, 6 ప్యానల్స్ హైట్ ఉంది. సో నేను ఏం చేస్తున్నా, దీంట్లో విడ్త్ 2 ప్యానల్స్ కాబట్టి 2x120 అని చెప్పేసి నేను ఎంట్రీ చేసిన. దీని విడ్త్ వచ్చేసింది. హైట్ వచ్చేసి 6 ప్యానల్స్ కాబట్టి నేను 6x120 అని చెప్పేసి ఎంట్రీ చేసాను. సో ఇదొక స్లైస్ అయితే రెడీ అయింది. ఇది పైన నేను కార్నర్లో టచ్ చేసిన. ఇది ఎందుకంటే మ్యాక్సిమం ఇదే అన్నిటికన్నా హైట్ ఉంది కాబట్టి ఈ కార్నర్ని నేను ఫస్ట్ ఫినిష్ చేస్తే మిగతావన్నీ ఈజీగా నాకు కనెక్ట్ అవుతాయి కాబట్టి. అండ్ దాని తర్వాత సెకండ్ది స్లైస్ తీసుకుంటున్నాను. సెకండ్ స్లైస్ ఏముంది, 120x2 విడ్త్, 120x5 హైట్. సో ఇది నేను దీని లెవెల్ని మ్యాచ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్యానెల్ గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక ప్యానెల్ గ్యాప్ ఉంది. సో నేను దీని బాటమ్ని మ్యాచ్ చేస్తున్నాను అనమాట. సో అట్లా. దాని తర్వాత ఇంకొక చిన్న సైజ్ ఉంది, దీన్ని సైజ్ కూడా తీసుకుందాం. 240x480. సో ఇట్లా 3 పిల్లర్స్ వచ్చిన తర్వాత నేను దీన్ని సెంటర్లో ఇంకొక స్లైస్ తీసుకొని, సెంటర్ సైజ్ ఏముందండి 120x8 అండ్ 120x5. సో ఇది వచ్చేసింది. అండ్ ఈ ఒక్కొక్క పిల్లర్ని రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకొని ఇంకొక ఇక్కడ పెట్టుకొని సైజెస్ మళ్ళీ ఎంట్రీ చేయకుండా, ఏమంటారు, ఆల్రెడీ సేమ్ సైజెస్ కాబట్టి ఇలా డూప్లికేట్ చేసుకోవచ్చు. Ctrl+CV ఇట్లా అయినా చేసుకోవచ్చు. అండ్ కింద ఒక 20 ప్యానల్స్ స్కర్టింగ్ ఉంది. సేమ్ ఇంకొక స్లైస్ తీసుకోండి, 120x20, ఒకటే ప్యానల్ కాబట్టి 120x1 120. సో దీన్ని కూడా కొంచెం కిందకి తెచ్చి పెట్టేసి, సో ఇది నేను తీసుకునే సెటప్ అనమాట. తీసుకొని నేను సేవ్ చేసుకున్న తర్వాత ఇది యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే సెటప్ ఉందో నాకు దీంట్లో కనపడుతుంది. ఇక్కడ ఎలా అయితే సెటప్ కనిపిస్తుందో స్టెప్ బై స్టెప్ స్లైసెస్, నాకు ఇక్కడ అలాంటి స్లైసెస్ కనపడుతుంది. ఇట్లా నేను దీన్ని అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ క్లోజ్ చేసి నేను దానికి ఒక బార్డర్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఒక స్లైసెస్ తీసుకొని దీంట్లో ఈ స్లైసెస్ని ఇండివిజువల్గా ఇట్లా తీసుకొని డ్రాప్ చేయొచ్చు. అదర్వైజ్ డైరెక్ట్ ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి పడేసిన అయిపోతాను. నాకు ఒక బేసిక్ బార్డర్ అయితే వచ్చింది. బేసిక్ బార్డర్ నేను ఎఫెక్ట్ బార్డర్ తీసుకొని ఒక ఎఫెక్ట్ బార్డర్ తీసుకొని సిమెట్రిక్ సైకిల్స్. సో ఈ బార్డర్ అనేది అయితే నాకు ఇక్కడ వచ్చేసింది. ఇది నాకు ఇక్కడ కాంపోజిషన్లో కనిపిస్తున్న విజువల్ నేను అడ్వాన్స్ అవుట్పుట్లో స్క్రీన్లోకి తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని స్లైసెస్ ఇన్పుట్ సెక్షన్లో ఉన్నాయి, ఇన్పుట్ సెలెక్షన్లో ఉన్నాయి. బట్ అవుట్పుట్లో మనకి ఎలా వస్తుందంటే ఒక్కొక్క స్లైస్ ఒక్కొక్క ఇండివిజువల్ లాగా వస్తుంది అనమాట ఇట్లా. సో దీన్ని మనం స్క్రీన్లోకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఉన్న స్లైసెస్ అన్నిట్లని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మ్యాచ్ ఇన్పుట్ షేపింగ్ అని కొట్టగానే మనకు ఒక షేప్ అనేది ఏదైతే ఇన్పుట్ ఉంటుందో అది అవుట్పుట్లో కనిపించేస్తుంది అనమాట. దీని రైట్ క్లిక్లో మ్యాచ్ ఇన్పుట్ షేప్ కొట్టగానే మనకి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే ఇన్పుట్లో ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ ఫార్మాట్లో యాజ్ ఇట్ ఈజ్ షేప్లో మనకి ఇది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో
మనం ఇక్కడ వర్చువల్ అవుట్పుట్ ఏదైతే ఉందో, వర్చువల్ అంటే దానికి ఎలాంటి ఫిజికల్ ఉండదు అనమాట. ఫిజికల్ ఒక స్క్రీన్ కానీ ప్రాసెసర్ కానీ ఉండదు. ఇది ఇష్టం వచ్చిన సైజెస్లో ఇష్టం వచ్చినట్టు మనం తీసుకోవచ్చు అనమాట. 1920, 1080 ఇట్లా ఇష్టం వచ్చిన సైజ్ తీసుకోవచ్చు. లేదు మనం డిస్ప్లే 2 అనేది ఉంది కదండి, ఇది డిస్ప్లే 2 ఏంటంటే మన ప్రాసెసర్ లాగా అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న డిస్ప్లే 2కి ఒక సైజ్ ఉంది, 3440x1440. ఇది నా మానిటర్ సైజ్ అనమాట. కానీ ప్రాసెసర్ సైజ్ ఏముంటుంది ఎప్పటికీ, ఇది ప్రాసెసర్. మనం ఇక్కడ కాంపోజిషన్ సైజ్ ఏదైనా తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే మనకు సంబంధం లేదు. కానీ అవుట్పుట్లో వచ్చి డిస్ప్లే సైజ్ మాత్రం 1920 1080 ఉంటుంది. మీరు ప్రాసెసర్ కనెక్ట్ చేసి డిస్ప్లే 2 కొట్టగానే ఫస్ట్ అది చేసేది ఏంది, ఇట్లా ఎక్సెస్ ఉంటే ఎక్సెస్ చేసేస్తుంది, లేదంటే చిన్నగా ఉంటే చిన్నగా చేసేస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ సైజ్ రాదనమాట. దీని ఒకటే కాన్స్టెంట్ సైజ్ ఏముంటుంది, 1920 1080. ఇది ఫుల్ హెచ్డి సైజ్. ఈ ఫుల్ హెచ్డి సైజ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఏది, ప్రాసెసర్ VX1 కానీ VX4 కానీ ఏదైనా సరే. అది కాకుండా ఇంకా వేరే ప్రాసెసర్స్ ఉంటాయి 4K ప్రైమ్ అవి ఇవి, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. దాని రిజల్యూషన్ వేరే, దానికి రిలేటెడ్ వేరే సబ్జెక్ట్ అనుకున్నాం. సో ఇప్పుడు మనకైతే నార్మల్ ప్రాసెసర్లో మనం తీసుకోగానే అది బై డిఫాల్ట్ చూపించే సైజు 1920 1080. ఇప్పుడు నాకు 1920 1080లో ఈడ బ్లాక్ కలర్ అనేది ఫామ్ అయ్యి ఉంది, బట్ నా కాంపోజిషన్ సైజ్ దాన్ని దాటేసి ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను మ్యాచ్ ఇన్పుట్ షేప్ కొట్టిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి హోల్ ఏరియా కొట్టాలి. హోల్ ఏరియా కొట్టగానే ఏమవుతుందంటే ఆటో స్కేల్ అనమాట. మన ప్రాసెసర్లో స్కేల్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు ఎట్లా ప్రెస్ చేస్తుంది, కంప్రెస్ ఉంటే కంప్రెస్ కానీ, ఎన్లార్జ్ ఉంటే ఎన్లార్జ్ కానీ ఆటోమేటిక్ ఎట్లా చేస్తుందో, సేమ్ హోల్ ఏరియా కొట్టంగానే స్కేల్ బటన్ నొక్కినట్టు ఇది ఫిట్ చేసేస్తుంది అనమాట. దాంట్లో కూర్చోబెట్టేస్తుంది 1920 1080. ఈ హోల్ ఏరియా ఎప్పుడైనా సరే అవుట్పుట్ సెట్టింగ్స్లోనే, అవుట్పుట్ ట్రాన్స్ఫర్మేషన్లోనే కొట్టాలి. ఇన్పుట్లో మనకి ఏదైతే ఉందో సెట్టింగ్ 100% ఇది మన ముందర కనిపిస్తున్న స్క్రీన్ ఎంత వైడ్గా ఉందో అంతే వైడ్గా ఉండేలా ఉంచుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మనకు కనపడే దానికి మన స్క్రీన్ ఎలా అయితే కనపడాలో అది మనకి ఇన్పుట్లో ఉంటుంది. అవుట్పుట్లో వచ్చేసి దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ అనుకున్నాం, ప్రాసెసర్ లాంగ్వేజ్ అనుకున్నాం. ప్రాసెసర్ లాంగ్వేజ్ వచ్చేసి అవుట్పుట్ సెట్టింగ్స్. దీని ప్రాసెసర్ లాంగ్వేజ్ ఏంది, 1920 1080 మాత్రమే అర్థం చేసుకుంటాం. బట్ ఇన్పుట్ సెట్టింగ్ ఏం అర్థం చేసుకుంటుంది, టోటల్ సైజ్ ఎంత 2400 840. మనకు కావాల్సిన పిక్సెల్ సైజ్ని, రిజల్యూషన్ని ఇన్పుట్ అర్థం చేసుకుంటాం. ఇదేమో మన విజిబిలిటీ కోసం, ఇదేమో ప్రాసెసర్ విజిబిలిటీ కోసం. ప్రాసెసర్ ఎప్పుడైనా సరే 1920 1080 యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని మనం ఒకసారి మళ్ళీ అవుట్పుట్ మ్యాచ్ చేసి చూద్దాం. రైట్ క్లిక్ చేసి మ్యాచ్ ఇన్పుట్ షేపింగ్ అనగానే 1920 1080 కంటే ఇది ఎక్సెస్ ఉంది కాబట్టి బయటకు వచ్చింది. సో నేనేం చేస్తున్నా, దాని మీద రైట్ క్లిక్ చేసి హోల్ ఏరియా కొట్టగానే ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. సో ఇట్లా ఫిట్ చేసి సేవ్ కొట్టగానే మనకి ఏదైతే స్క్రీన్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ విత్ బార్డర్స్తో సహా మనకు దాంట్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ అవుట్పుట్ సెట్టింగ్లో అయితే మేజర్గా మనం యూజ్ చేసే సబ్జెక్ట్స్ ఇది. ఇంకా ఫర్దర్గా మల్టిపుల్ స్క్రీన్స్ని, 2 ప్రాసెసర్లు 3 ప్రాసెసర్లు అని, ఇంకా పెద్ద సెటప్స్ని ఎట్లయితే చేద్దామో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.